వరంగల్ జిల్లా హన్మకొండలో నేటి నుంచి 3 రోజుల పాటు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు డీఈఓ గిరిరాజ్ గౌడ్ తెలిపారు. బుధవారం హన్మకొండ డీఈఓ కార్యాలయంలో సైన్స్ ఫెయిర్ బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. హన్మకొండలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఈ సైన్స్ ఫెయిర్ను నిర్వహిస్తున్నామని డీఈఓ తెలిపారు. ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా జరిగే ఈ ఫెయిర్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ పాఠశాలల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఇక సైన్స్ ఫెయిర్లో పాల్గొనదలిచిన విద్యార్థులు గురువారం సాయంత్రం వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే సైన్స్ ఫెయిర్ ను సజావుగా నిర్వహించేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ గిరిరాజ్ గౌడ్ వెల్లడించారు. వాళ్ళని ఉత్సుకత చూపించడానికి మనం ప్రయత్నం చేసేది ఇది అన్నమాట సైన్స్ ఫెయిర్. ఈ సైన్స్ ఫెయిర్లో టీచర్లకు పిల్లలకు అనుసంధానమై వారైతే మనం పాఠ్యాంశాలు చెప్తామో దాన్ని మనం కొంచెం విపులీకరించి ప్రాక్టికల్గా చూపిస్తారు అనమాట. ఆ మోడల్స్ తీసుకొని మన దగ్గర ప్రదర్శన చేస్తారు. ఇది చూసి మన ఇంకో కొంతమంది పిల్లలకు కూడా ఇన్స్పైర్ అవుతారు అన్నమాట. ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని, వాళ్ళలో ఉన్న ఆలోచన శక్తిని పెంపొందించడానికి పనికొచ్చే ఈ సైన్స్ ఫెయిర్. ఈ సైన్స్ ఫెయిర్ ఎవరి ఇయర్ మనం చేస్తూనే ఉంటాం. ఈసారి కూడా ఈ సైన్స్ ఫెయిర్ చేయడం జరుగుతున్నది. అయితే మనకు సమయం తక్కువ ఉండడం వల్ల మళ్ళీ వచ్చేటి వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి మనకు. తర్వాత ఈ జనవరి వస్తున్నది, ఈ లోపు కావాలి. మన పరిస్థితులు కూడా కొంచెం అనుకూలించకపోవడం కారణమైంది. ఈ 18 తారీఖు, 19, 20 తారీఖు మనము ఈ 18 తారీఖులో రిజిస్ట్రేషన్ ఎన్ని మోడల్స్ వస్తున్నాయండి మనకు 18 తారీఖు మనం ఎంత అనుకున్న మొత్తం మనం 200 మోడల్కి 2 పిల్లలు వస్తారు. ఎగ్జిబిట్కి ఎంతమంది మనం పెట్టినాము? ఒక టీచర్ అదే పిల్లవాడు, ఒక టీచర్ ఒక పిల్లవాడు వస్తారు అనమాట. దీంట్లో వాళ్ళకు వచ్చిన అంశాలు ఏంటివంటే సుస్థిర వ్యవసాయం, దాని మీద పిల్లలకు ఉన్న అవగాహన ఏంటి, అది రేపు మనం అక్కడ చూస్తే